జిల్లా క్రికెటర్ల బాధ వర్ణనాతీతం. లీగ్స్లో వారు టాప్ స్కోర్లు సాధించిన క్లబ్ ప్లేయర్లను రంజీలకు సెలెక్ట్ చేసి ఆడిస్తారు. దీంతో జిల్లా టాలెంట్ బయటకు రావడం లేదు. ఒకవేళ ఒకరిద్దరిని సెలెక్ట్ చేసినా వారిని బెంచ్కే పరిమితం చేశారు. హెచ్సీఏలో బాగా ఆడే వారిని తొక్కి పడేసి తమ వారినే సెలెక్ట్ చేస్తున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై జిల్లాలో ఉన్నటువంటి క్రీడా సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రస్తుతం మనతో ఉన్నారు, సెక్రటరీ మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా, ఎస్సీఏలో జరిగినట్టు అవినీతి ఎపిసోడ్ అంతా కూడా మీరు ఒక క్రికెటర్గా, సెక్రటరీగా ఎట్లా చూస్తున్నారు? హెచ్సీఏలో అవినీతి అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40-50 ఏళ్ళ నుంచి అవినీతి అయితే కంటిన్యూ నడుస్తుంది. ఇదేం కొత్త కాదు, కానీ కొత్త జిల్లాలకు అవకాశం ఇస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పటికైతే 8 జిల్లాలే నడుస్తున్నాయి తెలంగాణలో. మిగతా 33 జిల్లాలకు కూడా చేస్తే అవినీతి అనేది కొంచెం తగ్గుతుంది. ఇంతమంది ప్లేయర్లు ఉన్నారు గ్రౌండ్లో, వీళ్ళ కింది స్థాయి నుంచి తీసుకపోతే ఇంకా కొంచెం హెచ్సీఏ అనేది మంచిగా అవుతుందని నాకు అభిప్రాయం. 90 ఇయర్స్ నుంచి అయితే ఏం చేయలేదు తెలంగాణ. ఇప్పటికైతే 30 సంవత్సరాల నుంచి పాత సెక్రటరీలే వాళ్ళ రాజ్యం నడుస్తుంది జిల్లాలలో. అది కూడా 8 జిల్లాలే, మనకు ఉమ్మడి 8 జిల్లాల నుంచే మనకి ఇప్పటికైతే నడుస్తుంది. కానీ కొత్త జిల్లాలకు కూడా ఇచ్చి మంచి చేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేడియంలో ఉంటారు, చాలామంది క్రికెటర్లు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తుంటారు. ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు మీతో ఏం డిస్కషన్ చేస్తున్నారు? పిల్లలు కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు. ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా, ఇట్లా నడుస్తుంటుంది. ఇది ఎంత మంచిగా ఆడినా కానీ మనం మళ్ళీ ముందుకు పోయినాక అక్కడ ఏదో ఒక అడ్డగోడ వేసి ఆపేస్తారు మన జిల్లా ప్లేయర్లని. ఇంతవరకు అది ఇప్పుడు మన సిద్దిపేట నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 రంజీ ట్రోఫీ ఆడిర్రు, 2 అండర్-16 స్టేట్ ఆడిర్రు, ఒకటి అండర్-23 స్టేట్ ఆడిండు. అయినా కానీ వాళ్ళు అక్కడికి ఒక్కొక్క మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడిపించి జిల్లా వాళ్ళని అయితే అక్కడనే క్లోజ్ చేసేస్తారు. ఇదైతే సత్యం. మా బాబు 2014 నుంచి వెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు సిద్దిపేటలో. వాడు 7-8 నుంచి నేను స్టార్ట్ చేశాను. చాలా ఆశతో మేము ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. కానీ ఎవ్రీ ఇయర్ ఆశలు నిరాశనే అవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాదు ఆధిపత్యం, అక్కడ ఉన్న క్లబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 200 క్లబ్స్ ఏవైతే నడుస్తున్నాయో వాళ్ళు తప్ప వేరే డిస్టిక్ నుంచి 32 జిల్లాల నుంచి ఒక్క ప్లేయర్ కూడా ఇంతవరకు ఆడలేకపోతున్నాడు. దానికి రీజను ఆల్మోస్ట్ అందరి ప్లేయర్స్ తెలుసు. ప్లస్ నా ఎగ్జాంపుల్ నేను క్లియర్గా మీకు చెప్పగలను. ఏంటంటే 2023-24లో టాప్ 5లో ఆడాడు నా అబ్బాయి. టాప్ 5లో ఉన్నాడు స్కోర్లో టుడే లీగ్స్లో. అయినా సరే కనీసం ప్రాబుల్స్లో కూడా లేకుండా ఉన్నాడు. కారణం ఏంటని మేము అసోసియేషన్ సంప్రదించాం. వాళ్ళ కాలు పట్టుకున్నా కానీ కనీసం ప్రాబుల్స్ అవకాశం ఇవ్వలేదు. ఇది ప్రూఫ్గా మీరు చూపించడానికి అవకాశం ఉంది. వాళ్ళ స్కోర్లు కావచ్చు అన్నీ మీకు రికార్డులో ఉంటాయి. లాస్ట్ ఇయర్ చూసాం 24-25 అసలు మ్యాచ్లే కాకుండా టీం వెళ్ళిపోయింది, మ్యాచ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒక్క ప్లేయర్ కూడా గత 10 సంవత్సరం చూడండి, ఒక్క ప్లేయర్ ఇండియాకి ఆడలేకపోతున్నాడు. మన డిస్టిక్లో ఉన్న ప్రతిభ హైదరాబాద్లో ఏ ఒక్కటి మీకు కనబడదు. ఇక్కడ మీరు చూడండి, ఇంతమంది పిల్లలు ఆశావాహులు ఉంటారు. ఒక్క పిల్లల్ని మీరు ఒక 5 years ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళు ఎంత ఆశపడుతుంటారో. ఒక్కరు కూడా ఆడలేకపోతున్నారు. దీనికి 100% హెచ్సీఏ మేనేజ్మెంట్ ఏదైతుందో వాళ్ళు ఆ క్లబ్లే కారణము. తప్పకుండా వేరే స్టేట్ చూస్తే 2 అసోసియేషన్లు ఉన్నాయి, ఒక 3 కూడా ఉన్నాయి. మన పక్క జిల్లా స్టేట్లలో మహారాష్ట్ర చూడండి 3 అసోసియేషన్ ఉంటాయి. బీహార్ మన పిల్లాడు వైభవ్ ఆడుతున్నటువంటి ఆడ 2 అసోసియేషన్ ఉంటాయి. అంటే అక్కడ ఒక లెవెల్స్ ఉన్నాయి. ఆడేవాడిని ఎట్టి బస్సులో వాడు రంజీ ఆడొచ్చు, వాడు ఇండియా ఆడొచ్చు. కానీ మన దగ్గర దానికి ప్రోటోకాల్ పెట్టుకున్నారు వీళ్ళు. 16 కంపల్సరీ, 19 కంపల్సరీ, 23 కంపల్సరీ, రంజీ కంపల్సరీ. ఆడేవాడు డైరెక్ట్ 19 వాడు రంజీ ఆడొచ్చు. వేరే స్టేట్లో ఖచ్చితంగా ఆడుతున్నారు వాళ్ళు. మన దగ్గర ఆ ఛాన్స్ రావట్లే. అంటే దీనికి ఒక ఫార్మేట్ పెట్టుకుని ఆ ఫార్మేట్ని వెళ్ళాలి అనే ఆలోచనతో వెళ్తున్నారు. అది యాజ్ ఎ ప్లేయర్గా చాలా డిసప్పాయింట్మెంట్. అది ఈ రాజకీయాలలో నాశనం అయిపోతున్నారు పిల్లలు. అందులో ఎగ్జాంపుల్ నా కొడుకున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అందరి పిల్లలు బాగుపడాలి ఖచ్చితంగా. దీనికోసము మీ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఎస్సీఏలో జిల్లాలకు ఆడినాక పైన దానికి ఛాన్స్ ఇవ్వరు. 100% ఓన్లీ క్లబ్ ప్లేయర్స్ మాత్రమే ఆడుతూ ఉంటారు, హైదరాబాద్ ప్లేయర్స్ మాత్రమే ఆడుతూ ఉంటారు. మీరు చూసినట్టయితే ఇప్పుడున్న రంజీ టీం కూడా చూస్తే బయట జిల్లాల నుంచి ఏ ఒక్క ప్లేయర్ ఉండడు. మన జిల్లా నుంచే నాతోటి ఆడిన ప్లేయర్లు 2 రంజీకి సెలెక్ట్ అయితే కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళు అదే నర్వస్ తోటి మళ్ళా పైకి కూడా వెళ్ళకపోతున్నారు. హెచ్సీఏలో మార్పు అనేది ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్లు, అలాగే మా ప్లేయర్లకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే హెచ్సీఏలో పూర్తిగా రాజకీయంగా కొనసాగుతుంది. జిల్లాల నుంచి ఏ ఒక్క ప్లేయర్ను కూడా తీసుకొని వెళ్ళడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్, అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి ప్లేయర్సే. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళనే హైలైట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ అలాగే వారి పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.